Welcome back to our channel. So students, in this video we will discuss unit number 4, explanation of computerized accounting. Previously I have already uploaded first, second, third unit explanation videos. In this video I am uploading about the unit number 4. Unit number 4 lo the main two questions is types of bill wise details okati, activation of bill wise details okati. Out of these two questions, compulsory there will be one question repeated in question paper for 8 marks. Okay, see what are the different types of bill wise details we are having ma. Total 4 types of bill wise details we are having. అంటే బిల్ వైజ్ డీటెయిల్స్లో ఇప్పుడు మనం ఒక బిల్ ఇష్యూ చేసినప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ బిల్ వైజ్ డీటెయిల్స్ వీఆర్ హ్యావింగ్? 4 types we are having. What are those? The first one is new reference, second one is against reference, third is advance, fourth is on account. Okay, so ఈ 4 అనేటివి ఉన్నాయి. సో ఈ 4 మీరు గుర్తుపెట్టుకుంటే దాని మీనింగ్ అనేది నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, న్యూ రిఫరెన్స్, వెన్ వీ విల్ ఎంటర్ ది ట్రాన్సాక్షన్స్ ఇన్ న్యూ రిఫరెన్స్ అంటే ఒక ఆర్గనైజేషన్స్లో న్యూ రిఫరెన్స్ కిందికి ఎప్పుడెప్పుడు ఏమేం మెథడ్స్ ఏమేం ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఎంటర్ చేసుకుంటామంటే ఎప్పుడైనా మనము పర్చేస్ కానీ సేల్స్ కానీ న్యూ కస్టమర్ నుంచి, న్యూ బయర్ నుంచి, న్యూ సెల్లర్ నుంచి మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ చేస్తే ఓన్లీ ద న్యూ పార్ట్, ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్స్ కాదు, కొత్తగా కొత్త పర్సన్ నుంచి పర్చేస్ కానీ కొత్త కస్టమర్కి సేల్ కానీ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ న్యూ రిఫరెన్స్లోకి మనం వేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ద న్యూ రిఫరెన్స్ ఏదైతే ఉందో నేమ్స్ అనేది రిపీటెడ్ కావద్దు. వన్స్ ఒక కస్టమర్ వచ్చిన నేమ్ మళ్ళీ రిపీట్ అనేది కాకూడదు, అది న్యూ రిఫరెన్స్. అగెయిన్స్ట్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, ఆల్రెడీ కొన్న వాళ్ళ దగ్గరనే కొనుక్కోవడము, లేదంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్సే ఉండడము, వాళ్ళని అగెయిన్స్ట్ రిఫరెన్స్లో మనము వేయాలి. అర్థమైందా? సో అడ్వాన్స్ అంటే ఏంటి? వెన్ యూ రిసీవ్ మనీ, వెన్ యూ పే మనీ ఇన్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మంత్ ఎండ్కి నువ్వు రూమ్ రెంట్ అనేది పే చేయాలి, నువ్వు మంత్ ఫస్ట్లోనే పే చేసినావు అంటే అడ్వాన్స్లో యూ హ్యావ్ పేడ్. దట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ మంత్ ఎండ్లో నువ్వు రిసీవ్ అవ్వాలి మనీ, కానీ మంత్ ఫస్ట్లోనే వాళ్ళు నీకు ఇచ్చేస్తున్నారు. దట్ టైప్ ఆఫ్ అడ్వాన్స్, దట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ షుడ్ బి రిటర్న్ ఇన్ దిస్ అడ్వాన్స్ అనే దాంట్లో మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ ఆన్ అకౌంట్. ఆన్ అకౌంట్లో ఏం వేసుకుంటామనంటే ఆల్రెడీ ఒక కస్టమర్, వెన్ ఏ కస్టమర్ ఈజ్ హ్యావింగ్ 2 or more పెండింగ్ బిల్స్, ఆల్రెడీ వాళ్ళు 2 కన్నా ఎక్కువ 3 బిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ అది పే చేయలేదు, 2 కన్నా ఎక్కువ బిల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదో ఒక అమౌంట్ ఇచ్చినారు అంటే వెన్ దెర్ ఈస్ నో క్లారిటీ దట్ విచ్ బిల్ దే హ్యావ్ గివెన్, క్లారిటీ లేదు ఏ బిల్ ఇచ్చినాడో, అలాంటి క్లారిటీ లేని బిల్స్ని మనము ఆన్ అకౌంట్లో వేసుకోవాలి. ఓకేనా, దిస్ 4 types ఆఫ్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఆర్ దర్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా, సెకండ్ వన్, హౌ డూ యూ యాక్టివేట్ బిల్ వైజ్ డీటెయిల్స్? వాట్ ఈజ్ బిల్ వైజ్ డీటెయిల్స్? బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి? మనము ఎప్పుడైనా అమౌంట్ రిసీవ్ అవుతున్నా, అమౌంట్ పే చేస్తున్నా, మనం బిల్ అనేది రాసుకుంటాం, బిల్ అనేది ఇస్తాం. ఓకేనా, వెన్ వీఆర్ రిసీవింగ్ అమౌంట్స్, వెన్ వీఆర్ పేయింగ్ అమౌంట్స్, వెన్ వీ విల్ డూయింగ్ అకౌంట్స్ రిసీవబుల్ ఆర్ అకౌంట్స్ పేయబుల్, వీ విల్ రైట్ ది బిల్ వైజ్ డీటెయిల్స్ కదా. సో అట్లాంటప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి? పర్టికులర్స్, డెటార్ ఎవరు, క్రెడిటార్ ఎవరు, స్టేట్, మొబైల్ నెంబర్, దిస్ టైప్ ఆఫ్ డీటెయిల్స్, నార్మల్ బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇట్లాంటివన్నీ అడుగుతాం కదా. సో ఇవన్నీ బిల్ వైజ్ డీటెయిల్స్ యొక్క మీనింగ్. మనము ఈ యొక్క స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, 6 steps అంతే. ఏంటా 6 steps అంటే, ఫస్ట్ మనం టాలీ ERP9లోకి వెళ్ళాలి, కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీ, F11 క్లిక్ చేయాలి, గేట్వే ఆఫ్ టాలీ నుంచి F11 క్లిక్ చేసుకుంటే మనకి ఆ స్క్రీన్లో అకౌంటింగ్ ఫీచర్ అనేది మనము క్లిక్ చేయాలి. అకౌంటింగ్ ఫీచర్ క్లిక్ చేసినాక అక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, బిల్ వైజ్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ ఆప్షన్ డిఫాల్ట్ నో అని ఉంటుంది, మనం దాని మీద ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. ఎస్ అని క్లిక్ చేసుకున్నాక Ctrl+A కొడితే నీ యొక్క ప్రోగ్రామ్ అనేది సేవ్ అవుతుంది. అంటే సిస్టంలో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అది నో అని ఉంటుంది, యాక్టివేట్ అయ్యి ఉంటుంది బిల్ వైజ్, మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఈ 6 steps రాస్తే 8 marks ఆన్సర్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంది? ఫ్యూచర్లో నీకు రావాల్సిన డబ్బులు, దాన్ని అకౌంట్స్ రిసీవబుల్ అంటాం. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంది? ఫ్యూచర్లో నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పేయబుల్స్, ఇవ్వాల్సిన పైసలు, దాన్ని అకౌంట్స్ పేయబుల్స్ అంటాం. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? సేమ్ ఇక్కడ కూడా అంతే, జనరల్గా రాయొచ్చు ఇదంతా.
సో మీనింగ్ ఏంది, అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంది, అకౌంట్స్ పేయబుల్ అంటే జస్ట్ నో అని చెప్పిన. పేమెంట్ ఆఫ్ మనీ, డెటార్ నీడ్ టు పే ద మనీ టు ది కంపెనీ. అంటే డెటార్ అనేది ఎవరైతే ఉన్నాడో వాడు కంపెనీకి. అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంది, నువ్వు పైసలు రావాలి కదా నీకు. ఫర్ ఎగ్జాంపుల్ డెటార్ అంటే ఎవరు, నీకు పైసలు ఇచ్చేటోడు. క్రెడిటార్ అంటే ఎవరు, నువ్వు నీకు పైసలు ఎవరైతే ఇచ్చినాడో వాడిని క్రెడిటార్ అంటాం. అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏఆర్ అని అంటాం, అకౌంట్స్ పేయబుల్ అంటే ఏపీ అని అంటాం. సింపుల్గా జనరల్గా రాసేయచ్చు. సో నోట్స్ అనేది నేను చాలా ఏమంటారు సింపుల్గా రాసాను. ఈ నోట్స్ రెఫర్ చేయండి, బికాజ్ మెటీరియల్స్లో చూస్తే ఏంటంటే మీకు అర్థం అవ్వదు. ఓకేనా. సో స్క్రీన్స్ అవన్నీ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ చూసుకోండి, రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు చూసుకుంటా అంటే చూసుకోండి, బట్ నో నీడ్ అకార్డింగ్ టు మీ. జస్ట్ రేపు ఎగ్జామ్కి ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే సరిపోతుంది. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ టెలిగ్రామ్లో ఉంది కాబట్టి పీడిఎఫ్లో వేరే క్వశ్చన్స్ నేర్చుకుంటారంటే నేర్చుకోండి. ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బై ఎవరీవన్.